అంటావా? చేతికి చిక్కిన అవకాశాన్ని చేతులారా పాడు చేశావు. అసలు పాపను ఎందుకు వదిలేసావు? పాడు చేసింది నేను కాదు, ఆ సిరి. ఆ దొంగ వచ్చినప్పుడు నేనే తలుపు తీసి వాడు లోపలికొచ్చేలా చేసినాను. వాడు పాపనెత్తుకెళ్లే సమయంలో ఆ సిరి చూసి పెద్ద పెద్దగా కేకలు పెట్టి చచ్చింది. పెళ్లి కాకముందే సరసాలు మొదలు పెట్టేశావు. కాబోయే మొగుడివి కదా, బుర్ర పనిచేస్తుందో లేదో అని పువ్వులు విసిరాను. తప్పే. పువ్వులు బదులు 4 ముద్దులు విసిరుంటే డైవ్ చేసైనా క్యాచ్ పట్టుకునేవాడిని. నేను నీకోసం రాలేదు. మరి ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారుగా, అందరినీ సంతోషపెట్టే ఒక గేమ్ ప్లాన్ చేశాను. ఏ గేమ్? చెప్పను. చూపి. ఏందిది? ఏం చేస్తా ఉన్నావు? ఆసనం చాముండి గారు, ఈ ఆసనం వల్ల ఉన్న మదిలు షార్ప్ అయ్యి ఆలోచనలు బాగా వస్తాయి. ఆలోచన రావడం కాదు, ఉన్నమతిపోతుంది. అక్కడ వాళ్ళ ఇంటిల్లి 10 కలిసి ఆటపాట అంటూ తైతక్కలాడుతూ ఉంటే నువ్వు ఇక్కడ ఆసనాలు ఎట్టా వేస్తున్నావు? పట్టకబాల స్వచ్ఛమైన అర్థ తెనుగు బిట్టకబాల. ముందే టెన్షన్ పడితే ఎట్టా బేబే? ఆ
తాగేదెట్టా గురువా, అది నా హాబీ. సినిమాలు నేను సుత్తా, కానీ మనకు కావాల్సింది పాటలు కాదు, పతనం. ఆ పెద్దిరెడ్డిగాడి పతనం, వాడి అంతం చూడాలా. బాజా భజంత్రీలు మోగక ముందే ఆడింటో చావు గంట మోగాల. ఆడి గుమ్మం రక్తంతో తడపాలా. ఆళ్ళ ఆనంద బాష్పాలు కన్నీళ్లుగా రావాలా. కళకళలాడుతున్న ఇల్లు చావు కళతో బోసిపోవాలా. అది ఆలోచించడం మానేసి శత్రువుల నవ్వులు కళ్ళ ముందు కనబడతా ఉంటే నువ్వెలా సంతోషంగా ఉండావో నాకు అర్థం కావడం లేదు. సంతోషమే సగం బలం, ఆనందో బ్రహ్మ అన్నారు నీలాంటి పెద్దవారు. ఆ సంతోషమే మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటే పజిల్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వాళ్ళని ఆటలే ఆడుకొని పాటలే పాడుకొని ప్లాన్ ప్రకారం మన పని మనం చేసుకుందాం. అక్కడ జరిగేవి జరుగుతూ ఉంటాయి. సిరి, ఏం చేస్తున్నావు? చెప్తాను. మనలో ఒకరికి ఈ కళ్ళగంతులు కట్టాక వాళ్ళు ఎవరిని పట్టుకుంటారో, దొరికిపోయిన వాళ్ళ గురించి వాళ్ళ మనసులో ఉన్నదంతా చెప్పాలి. ఈ ఆటలో అందరూ నిలబడే ఉండాలి. మావయ్య, మీరు కూడా. అట్టాగే అమ్మా. ముందు నువ్వే గేమ్ స్టార్ట్ చేసావు కదా, ముందు నీకే పెడతా. నేను కదా లేదు, నీకే. నీకు ఎవరంటే ఇష్టం ఉందో చూద్దాం. ఓకే. రెడీ. హే! సిరి! సిరి! సంజు అంటే నాకు ప్రాణం. ఎందుకంటే బావా అనే బంధానికంటే ముందు తను నాకు మంచి స్నేహితుడు. పగతో ఉన్న మనుషుల్ని మార్చి అందరికీ మంచి చేయాలనుకున్న మా ఇద్దరికి ఆ దేవుడు మంచి చేశాడు. మా ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా చిగురించింది. నిజానికి సంజు లాంటి ఇడియట్తో నేను ప్రేమలో పడతానని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ ఇలా అందరం కలిసి సంతోషంగా ఉండాలని రాసింది కాబట్టే మా ప్రేమ నిలబడింది. సంజు చేయి పట్టుకొని తన కళ్ళల్లోకి చూస్తూ తను చెప్పే మాటలు వింటున్నప్పుడు జీవితం ఇలా సాగిపోతూ ఉంటే బాగుండనిపిస్తుంది. సంజు అంటే నాకు అంత ఇష్టం. హీ ఈజ్ మై ఎవ్రీథింగ్. ఈ జీవితం నా బావకి అంకితం. అన్నయ్య, సిరి చెప్పింది కదా, ఇప్పుడు నువ్వు చెప్పు. సిరి నా అందాల రాక్షసి.
ముద్దుల మరదలు. తన చిలిపితనం, తన అల్లరి, తన అమాయకత్వం నన్ను కొత్త లోకానికి తీసుకెళ్తుంది. తనతో స్పెండ్ చేస్తుంటే అసలు టైమే తెలీదు. యుగాలు క్షణాల్లో గడిచిపోతాయి. తన నుండి నాకు ఎప్పుడు ఫోన్ వచ్చినా నా హార్ట్లో కొత్త రింగ్ టోన్ మోగుతుంది. సిరి, ఈ స్థానం ఎప్పటికీ నీదే. You are my యు ఆర్ మై Hey, సంజయ్ చెప్పు. బావా చెప్పు సంజయ్ చెప్పు. అరే చెప్పరా చెప్పు. ప్రిన్సెస్. ఓహో నీ దగ్గర చాలా కళలు ఉన్నాయన్నయ్య. ఇప్పుడు మా అన్నయ్య గురించి నువ్వు చెప్పు. బాబోయ్. తిక్క కుదిరిందన్నయ్య నీకు. సర్లే గాని ఇప్పుడు నీ వంతు వచ్చింది. బావ ప్రేమ పొందడం నిజంగా నా అదృష్టం. బావ వ్యక్తిత్వాన్ని చూసి తనని ఇష్టపడ్డాను. తన ప్రేమ నాకు దక్కట్లేదని తెలిసినప్పుడు చాలా బాధపడ్డాను. తనతో జీవితాన్ని పంచుకున్న అక్క అదృష్టవంతురాలనుకున్నాను. కానీ ఆ దేవుడు ఆడిన నాటకంలో అక్క తన జీవితాన్ని చాలిస్తూ నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. అక్క బావల ప్రేమకు ప్రతిరూపమైన పాప బాధ్యతను నాకు అప్పగించింది. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి పాపకు తల్లిగా బావకు భార్యగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ఇద్దరికి ఏ లోటు రానివ్వనని నీలక్కకి అందరి సమక్షంలో మాటిస్తున్నాను. అత్త నవ్వడం కాదు, ఇప్పుడు
ఇప్పుడు నీ వంతు రా, నువ్వు రా అన్నా. రా, సిరి, కట్టు. రా 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 చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకిది కావాలి అది కావాలి అని మా అన్నని నేను ఏ రోజు అడగలేదు. నా అవసరం నాకంటే ముందు నా అన్నకే తెలుస్తుంది. అందుకే నేను అడక్క ముందే నాకేం కావాలనో అన్నీ తెచ్చిచ్చేవాడు. నా అన్నకి నా మీద ఎంత ప్రేమంటే నాతో మాట్లాడందే, నాతో కలిసి భోంచెయ్యందే నా అన్నకి రోజు గడిచేదే కాదు. అట్టాంటిది నా సంతోషం కోసం నన్నిడిచిపెట్టి ఇన్ని సంవత్సరాలుగా తనలో తానే బాధని భరిస్తూ బతుకుతా ఉంటాడు. అడిగితే గాని కోరికలు తీర్చే దేవుడి కంటే అడగకుండానే వరాలిచ్చే మా అన్నే నా గొప్ప. అత్త, ఇప్పుడు తమ వంతు. రా రావాలి. రా 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 రా. ఇన్ని దినాలు నేను అర్థం చేసుకోలేని అనుబంధం. అమ్మ, నాన్న, అన్న, చెల్లెలు, అక్క, తమ్ముడు, భార్య, భర్త, ఇలా రక్త సంబంధికులు, పెళ్లి సంబంధికులు అంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటే దాన్ని కుటుంబం అంటారు. అందరూ ఉండి ఒంటరిగా ఉండే వాళ్ళని అనాథ అంటారు. ఇంతమంది ఉండి కూడా వాళ్ళ అనుబంధానికి దూరమైన అనాథం నేను. ప్రేమతో మొదలయ్యే మనిషి పుట్టుక ప్రేమతోనే అంతం అవ్వాలా? కానీ నేను గతం గురించి తలుచుకుంటూ భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ఈ దినం సంతోషంగా ఉండడం మర్చిపోయినాను. ఇంతవరకు పగతో రగిలిపోయినాను. నాన్న దూరం అయితే గాని నాకు ప్రేమ విలువ తెలియలేదు.
అన్నను నాకు దూరంగా ఉంచి ఆ బాధ తెలిసేలా చేసింది సిరి. ఈ కుటుంబాన్ని కలపడం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినది. ఆ ఏనుగు సామ్రాజ్యంలోని జింక పిల్లను మాటు వేసి దెబ్బ కొట్టింది. పెద్దయ్య!